కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న కొద్దిపాటి రిలేషన్స్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసే ఎవిడెన్స్ మన ఇండియాకు చాలా దొరికాయి. అందుకే ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రతీకారం తీసుకుంటుంది. ఆల్రెడీ మనం డిప్లొమాటిక్ వార్ని మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము. పాకిస్తాన్తో ఉన్న కొద్దిపాటి ట్రేడ్ని కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేశాము. భారత్ తీసుకున్న ఈ చిన్న చిన్న నిర్ణయాలతోనే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. రీసెంట్గా ఇండియా ఝేలం నది వాటర్ని ఒక్కసారిగా డ్యామ్స్ నుంచి వదిలేసింది. అది పాకిస్తాన్ సైడ్ ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో భారీ వరదలకు దారితీసింది. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్కి రెగ్యులర్గా ట్రేడ్ రూపంలో వెళ్లే మెడిసిన్స్ని కూడా ఆపేసింది. వాటర్ ఇతర వస్తువుల ట్రేడ్ ఆపడంతో ఎఫెక్ట్ వెంటనే కనిపించదు, కానీ మెడిసిన్స్ ఆపడం పాకిస్తాన్ని బాగా ఎఫెక్ట్ చేసింది. రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్లో వైద్య వ్యవస్థ స్తంభించిపోయింది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే తక్కువ రేటుకి నాణ్యమైన మెడిసిన్స్ని ప్రొవైడ్ చేసేది మన ఇండియా మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మెడిసిన్స్ రావడం ఆగిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు, కొత్తగా హాస్పిటల్కి అడ్మిట్ అవుతున్న వాళ్ళు భారీగా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే పాకిస్తాన్ వాళ్ళ హై కమిషన్తో ఎమర్జెన్సీ మీటింగ్ని పెట్టి దీనికి ఆల్టర్నేట్ సోర్స్ను చూసే ప్రయత్నం చేస్తున్నారు. చైనా నుంచి, ఇతర దేశాల నుంచి మెడిసిన్స్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్లకు మనలాగా హై క్వాలిటీ అండ్ తక్కువ ప్రైస్లో మెడిసిన్స్ని ఎవ్వరూ ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ గట్టిగా ఇరుక్కుంది. మన ఇండియా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వార్ని స్టార్ట్ చేయలేదు. వార్ స్టార్ట్ కాకముందే పాకిస్తాన్ లీడర్స్ పిచ్చోలు అవుతున్నారు, జాంబిల్లాగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి చెందిన ఒక మంత్రి చెప్తాడు, మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, మా మిసైల్స్ అన్నీ ఇప్పుడు ఇండియా వైపే ఫేస్ చేసి రెడీగా ఉన్నాయని చెప్తున్నాడు. పాకిస్తానీ నాయకులు ఎంత మందబుద్ధిగాలంటే వీళ్ళు ఏమంటే మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటారు. కానీ వీళ్ళ దిమాగ్కి అందని విషయం ఏమిటంటే పాకిస్తాన్ కంటే ముందు న్యూక్లియర్ ఆయుధాల్ని తయారు చేసుకుంది మన ఇండియా. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. మనం తలుచుకుంటే ఈ పాకిస్తాన్ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేయగలం. ఈ విషయం పాకిస్తాన్లోని నాయకులకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాగానే పిచ్చోళ్ళు అయిపోయి జాంబిల్గా బిహేవ్ చేసుకుంటూ ఇలా నోటికి వచ్చినట్టుగా వాగుతారు. అయితే ఈ వీడియోలో మనం ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కి మధ్య వార్ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని కాస్త డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యుద్ధంలో లాంగ్ టర్మ్ పోరాడాలి అంటే డబ్బు కావాలి. దేశం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఈ విషయంలో పాకిస్తాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ప్రజెంట్ ఇండియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ. మన జీడిపి $4.187 ట్రిలియన్ ఉంటుంది. పాకిస్తాన్ విషయానికి వస్తే వీళ్ళు ప్రపంచంలో 43వ ఎకానమీ అండ్ వీళ్ళ జీడిపి కేవలం $374 బిలియన్ మాత్రమే. అంటే మన ఎకానమీ పాకిస్తాన్ కంటే 10 రెట్లు పెద్దది. యుద్ధంలో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యుద్ధంలో రకరకాల టెక్నాలజీ, ఆయుధాలు, అడ్వాన్స్ మిసైల్స్ వాడతారు. వీటి కాస్ట్ వేలలో, లక్షలో, కోట్లలో కాదు, 100 కోట్లు, 1000 కోట్లలో ఉంటుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే వారం 10 రోజుల్లోనే ఈ పాకిస్తాన్ ఎకానమీ జీరో అయిపోతుంది. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయగలదు. ఇక సైనికుల విషయానికి వస్తే మన దగ్గర 14.5 లక్షల యాక్టివ్ జవాన్స్ ఉన్నారు. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం 6.5 లక్షల సైనికులు మాత్రమే ఉన్నారు. మన భారత సైన్యం ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. అలాంటి మన ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ దేశం కంప్లీట్గా మ్యాప్లో లేకుండా పోవడం ఖాయం. ఇక డిఫెన్స్ బడ్జెట్ విషయానికి వస్తే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ మన రైల్వే బడ్జెట్ అంతా కూడా ఉండదు. మన డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $80 బిలియన్. అదే పాకిస్తాన్ది కేవలం $7 నుంచి $8 బిలియన్ మాత్రమే ఉంటుంది. అంటే డిఫెన్స్ బడ్జెట్లో కూడా మనం వాళ్ళకంటే 10 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఇండియాతో పోటీ పడే అవకాశం లేదు. పైగా ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ బడ్జెట్లో చాలా మటుకు డబ్బు వాళ్ళు అప్పు తెచ్చుకున్నవి. ఉదాహరణకి IMFC, ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్స్ కమిటీ అండ్ చైనా నుంచి పాకిస్తాన్ భారీ మొత్తంలో డబ్బుని అప్పుగా తెచ్చుకుంది. అలాగే 2 దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే సైనికులకు ఎక్కువగా ఉపయోగపడేవి బ్యాటిల్ ట్యాంక్స్. ఇవి మన ఇండియా దగ్గర దాదాపు 4200 ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 2600 ఉన్నాయి. వీటితో పాటు మన ఇండియన్ ఆర్మీ దగ్గర మోస్ట్ అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి.
ఉదాహరణకి బ్రహ్మోస్ మిసైల్, ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్లో ఒకటి. ఆ తర్వాత పినాకా రాకెట్ సిస్టమ్. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పరంగా, మిలిటరీ అడ్వాన్స్మెంట్ పరంగా మన ఇండియా పాకిస్తాన్తో చాలా పవర్ఫుల్. ఇక నేవల్ క్యాపబిలిటీస్ విషయానికి వస్తే మన ఇండియన్ నేవీ ఏషియాలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేవీ. మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. వాటితో పాటు 293 బ్యాటిల్ షిప్స్ ఉన్నాయి. మనతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ నేవీ చాలా చిన్నది. వీళ్ళ దగ్గర ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు. ఇక షిప్స్ విషయానికి వస్తే దాదాపు 120 వరకు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 18 సబ్మరైన్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్గా పాకిస్తాన్ అండ్ ఇండియాలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారనే విషయానికి వస్తే మన ఇండియాకి వరల్డ్ వైడ్గా ఎక్కువ దేశాల సపోర్ట్ ఉంది. ఉదాహరణకి రష్యా, అమెరికా, ఇజ్రాయిల్, యూరప్, ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని సౌదీ లాంటి దేశాలు కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తాయి. కానీ పాకిస్తాన్ దగ్గర ఉంది చైనా మాత్రమే. బై ద వే, చైనా పాకిస్తాన్కి మిత్రువు కాదు. పాకిస్తాన్ని చైనా తమ అవసరాలకు వాడుకుంటుంది అంతే. సో ఇలా మీరు ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా మన ఇండియాకు పాకిస్తాన్ కంపారిజనే కాదు. మన భారతీయులు పాకిస్తాన్ని ఇండియాతో కంపేర్ చేయడం మానేశారు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిన దేశం గురించి మాట్లాడడం వేస్ట్ అని పాకిస్తాన్కి కూడా బాగా తెలుసు. వాళ్ళు డైరెక్ట్గా ఇండియాతో యుద్ధానికి వస్తే గెలవలేరు అని. మనం హిస్టరీ చూసుకున్నా పాకిస్తాన్ మనతో అనేక యుద్ధాల్ని ఓడిపోయింది. 1947లో పాకిస్తాన్ ఆర్మీ మన కాశ్మీర్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు మన సైనికులు వాళ్ళను తరిమి కొట్టారు. 1965లో కూడా పాకిస్తాన్ ఇండియా వీక్ అయిపోయింది అనే భ్రమలో మనతో యుద్ధానికి వచ్చింది. ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కూడా మన డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్ని తరిమి కొట్టాయి. ఇక 1971లో మన ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది. అప్పుడు బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ రెండూ ఒకే దేశంగా ఉండేవి, ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ లాగా. నిజం చెప్పాలంటే ఆ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అమెరికా కూడా వచ్చింది. అయినప్పటికీ మన ఇండియా వాళ్ళను ఎదిరించి పాకిస్తాన్ని ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసింది. బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చేలా చేసింది. ఆ సమయంలో దాదాపు 93,000 పాకిస్తానీ సైనికులు మన ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. వీటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పటికీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారి మనం వాళ్ళను ఓడిస్తూనే ఉన్నాము, కాశ్మీర్ నుంచి తరిమి కొడుతూనే ఉన్నాము. అందుకే ప్రెసిడెంట్ ఈయన కొడుకులు డైరెక్ట్గా యుద్ధం చేస్తే ఓడిపోతామనే భయంతో ఇండియా పైన ఉగ్రవాదుల్ని పంపిస్తున్నారు. వేరు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేస్తున్నారు. తాజ్ హోటల్ పైన, పార్లమెంట్ పైన, ఊరి అటాక్, పుల్వామా అటాక్, ఇప్పుడు పెహల్గామ్ అటాక్. ఇలా పిరికి పందల్లాగా ఉగ్రవాదుల్ని మన దేశం పైన పంపి మన దేశాన్ని అభివృద్ధి చెందకుండా మన దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. ఇన్ని రోజులు ఉన్న ప్రధానమంత్రులు, గవర్నమెంట్లు పాకిస్తాన్ని క్షమిస్తూ వదిలేస్తూ వచ్చాయి. కానీ ఈసారి ఉన్న పిఎం మోడీ గారు అండ్ ఈ ప్రభుత్వం పాకిస్తాన్ని అస్సలు వదిలిపెట్టవు. వాళ్లకు సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ పై ఎన్నడూ జరగని అతిపెద్ద ఆపరేషన్, మిలిటరీ పరంగా, డిప్లొమాటిక్ పరంగా గట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆల్రెడీ మన ఇండియా ప్రపంచంలోని చాలా దేశాలతో ఈ విషయం పైన డిస్కషన్లు చేస్తూ వాళ్లకు మన ఇండియాపై జరిగిన దాడుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన ఇండియా ఇతర దేశాలకు, ఎస్పెషల్లీ అమెరికా, యూరప్, రష్యా, ఇతర ఇంపార్టెంట్ కంట్రీస్కి ఈ విషయాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే రేపు మనం పాకిస్తాన్ పైన భారీ అటాక్ చేసినప్పుడు ఎవరు కూడా ఇండియాను బ్లేమ్ చేయకూడదు అని. ఇండియా ఇంత పెద్ద అటాక్ చేసింది అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అని ముందే ప్రపంచ దేశాలకు తెలియాలి. రాబోయే 5-10 రోజుల్లో లేదా 1-2 రోజుల్లోనే పాకిస్తాన్ పైన అతిపెద్ద ఆపరేషన్ జరిగినట్టుగా న్యూస్ రావచ్చు. మొత్తంగా పాకిస్తాన్కి రోజులు చెల్లిపోయాయి. పాకిస్తాన్ దగ్గర వాళ్ళ సొంత ప్రజలకు సరైన తిండి పెట్టేందుకే డబ్బులు లేవు. అలాంటప్పుడు ఆ దేశం యుద్ధాన్ని అఫోర్డ్ చేయలేదు. ఆల్రెడీ పాకిస్తాన్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశం వెరీ సూన్ డిఫరెంట్ దేశాలుగా ముక్కలు కాబోతుంది. నాకు తెలిసి మన ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ని ముక్కలు చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలైతే వీక్ అయిపోతుంది అండ్ కొత్త దేశాలు మనకు సపోర్ట్గా మారితే పాకిస్తాన్తో ఉన్న ఈ సమస్య పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే మన ఇండియా ఎన్ని రోజుల్లో పాకిస్తాన్ని అంతం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.